హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. మనము వంకాయ కర్రీ చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు చేసే మసాలా కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ముళ్ళ వంకాయతో ట్రై చేసి చూడండి. గోంగూర కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కొత్త రుచి అయితే మీకు పరిచయం అయిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. నేను ఒక అరకిలో ముళ్ళ వంకాయలు తీసుకున్నాను, కొంచెం గోంగూర తీసుకున్నాను. ఎక్కువ వేస్తే బాగుండదు. నీళ్ళల్లో వేసేసి కొంచెం ఉప్పు వేసాను కలర్ పోకుండా. వాటిని తరగడం కూడా కాస్త డిఫరెంట్గా కొంచెం క్రాస్గా తరిగాను అనమాట. మనకు ఈ కర్రీ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది, కొత్త టేస్ట్తో ఉంటుంది. రోటీలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని ఉప్పు వేసి తరగాలి కంపల్సరీగా. రెండు కలిపే మనం చేసుకోవాలి. గోంగూర వంకాయ, గోంగూర తగు మాత్రమే వేసుకోవాలి. కొంచెం ఎక్కువైందంటే పులుపు అవుతుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. తగు మాత్రం వేసుకుంటే పులుపు కూడా ఎక్కువగా ఉండదు. మనం ఎప్పుడు రకరకాల మసాలాలు పెట్టేసి వంకాయ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈజీగా ఒక 10 నిమిషాల్లో మంచి వంకాయ కర్రీ చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేశాను. అయితే వంకాయ కర్రీకి మామూలుగా వేసే నూనె కాకుండా ఒక 2 స్పూన్ల నూనె ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే టేస్ట్ అద్భుతంగా వస్తుంది. నేనైతే 3 స్పూన్స్ వేసాను నూనె. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా వేసే పోపు దినుసులే వేసుకోవాలి. అయితే ఈరోజు నేను ఆనియన్ గార్లిక్ లేకుండా వంకాయ కూర చేస్తున్నాను. ఇంగువైతే వేశాను. ఈ బాణలంతా నిండిపోయిందండి. అయితే వంకాయ గోంగూర రెండు త్వరగా ఉడుకుతాయి కదా, మూత పెట్టేసి అలా పెట్టేస్తే వెంటనే ఉడికిపోతుంది. ఏం వర్రీ అవసరం లేదు. అయితే వెంటనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోకపోతే వంకాయ కలర్ వచ్చేస్తుంది. పసుపు అప్పుడే వేయకండి. ఒక్కోసారి పసుపు ఉప్పు రెండు కలిపి వేసాము అంటే వంకాయ నల్లబడుతుంది. కాబట్టి పసుపు కాస్త ఆగిన తర్వాత వేసుకోవచ్చు. మూత పెట్టేసి కాసేపు ఉంచామంటే ఒక 2-3 నిమిషాలకే వంకాయ మగ్గుతుంది. గోంగూర కూడా బాగా ఉడికింది. కొన్ని గోంగూర వెరైటీస్ అయితే త్వరగా ఉడకదు. ఈ గోంగూర అయితే చాలా బాగా ఉడికింది. చూడండి, 5 నిమిషాలకంతా బాగా 90% బాగా మెత్తపడింది కూర. చూస్తూనే తినాలనిపిస్తుంది వంకాయ కూర. ఇప్పుడు పసుపు వేశాను. ఈరోజు ఈ కూరలోకి నేను చేసిన సాంబార్ పొడి వేస్తున్నాను. ఇంకా ఏమీ అవసరం లేదు. ఇందులో రకరకాల దినుసులు ఉన్నాయి, కారం ఉంది. నేను లింక్ కూడా పెడతాను సాంబార్ పొడి ఎలా చేశానో. అది కూర పొడి కూడా వాడుకోవచ్చు. కొంచెం బెల్లం వేశాను. దానివల్ల టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. తగు మాత్రమే బెల్లం వేసుకోవాలి. పులుపు ఏమైనా ఎక్కువగా ఉంటే ఈ బెల్లం వేయటం వల్ల సరి చేస్తుంది అన్నమాట టేస్ట్ని. మరి కాస్త 1 స్పూన్ నూనె వేశాను. అప్పుడు నిగనిగలాడుతూ వంకాయ కూర అద్భుతంగా వచ్చేస్తుంది. మరి కాసేపు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ పెడితే చాలు. ఇదంతా కూడా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో చేస్తే మనకు కూర త్వరగా అయిపోతుంది, మాడకుండా ఉంటుంది, ఈజీగా చేసుకోగలం. చూసారు కదా, టేస్టీ గోంగూర ముళ్ళ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.